నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 26 మందికి 11 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని, పేదల ప్రాణరక్షకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటళ్లకు వారి యొక్క హెల్త్ బాగలేక హాస్పిటల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు మన వైట్ కార్డు ఉన్నా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వాళ్ళకు చేసినటువంటి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది. అయితే అత్యంత నిరుపేదలుగా ఉండి ఏదైనా ఆరోగ్యశ్రీ రానటువంటి వాళ్ళు ఏదైనా ఉన్నా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఒకటి ఉంది కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా వారి బాధలు తన బాధలుగా, ఏదైతే ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో నిరుపేదలుగా ఉన్నటువంటి వారు వాళ్ళు చేసేటువంటి కష్టాలని గుర్తించి వాళ్ళు అప్పులు చేసుకుని వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకొని ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ వర్తింపు చేయనప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నింటినీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చంద్రబాబు నాయుడు గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు పెట్టిన ప్రతి ఒక్క బిల్లు కూడా పాస్ చేయటం రావడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు 25వ తేదీ 26 డివిజన్లకు సంబంధించి 10,86,117 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం ఉండేటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇచ్చినటువంటి చెక్కులకు ప్రత్యేక ధన్యవాదాలు.